పెడతా ఉన్నాము. ఈ మధ్యలో కూడా మీరు ఉంటారు. చాలా వరకు ఈ ఇంపార్టెంట్ స్మగ్లర్స్ అంతా కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఉన్న ఎన్బిడబ్ల్యూస్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ అమౌంట్ ఆఫ్ రెడ్ సెంటర్స్ ఆల్సో బీయింగ్ సీజ్డ్. ఇది మాత్రం కాకుండా మనం పోలీస్ స్టేషన్ లెవెల్లో ప్రతి విలేజ్ని కూడా గ్రేడింగ్ చేస్తాము. రెడ్ సెంటర్ టోన్ విలేజెస్, తర్వాత అఫెండర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో దాని మీద గ్రేడింగ్ చేసుకుని ఏ గ్రేడ్ బి గ్రేడ్ విలేజెస్ అంతా కూడా ఈ స్మగ్లర్స్ మీద వచ్చేసి నిఘా పెడుతున్నాము. దాంట్లో కూడా క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ రెడ్ సెంటర్ అఫెన్స్లో వచ్చేసి పాల్గొన్న వాళ్ళని అందరి మీద కూడా రెడ్ సెంటర్ సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కంటిన్యూస్గా మేము నిఘా పెడతా ఉన్నాము. ఇది మాత్రం కాకుండా ఎవరెవరు అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీద కూడా వర్కౌట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నాము. సో మేము మాత్రం కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కూడా కంటిన్యూస్గా మంచిగా ఉన్నట్టు మేము చూస్తున్నాము. ఈవెన్ ఆర్ఎస్టీఎఫ్ కూడా రెడ్ సెంటర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా కంటిన్యూస్గా వచ్చేసి ఎఫర్ట్ చేస్తూ ఉన్నారు. సో మేము చేస్తున్న ఈ ఎఫర్ట్స్ వలన వచ్చేసి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇంకా కూడా ఫ్యూచర్లో ఈ ఎఫర్ట్స్ అంతా కూడా మనం ఇంకా కూడా ఇంటెన్సిఫై చేస్తాము. ఈ కేసు దర్యాప్తులో మంచి గుడ్ వర్క్ చేసిన ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ పుత్తూరు డిఎస్పీ గారు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకున్నాను. ఈవెన్ శ్రీసిటీ డిఎస్పీ గారు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక సిన్సియర్ నిజాయితీ పరుడైన వాట్సాప్ మా గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా